హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా డిఫరెంట్గా పిల్లల కోసం ఇడ్లీలు తినడానికి మారం చేస్తారు కదండి. ఇలా కోన్ ఐస్ క్రీమ్ ఇడ్లీ లాగా మనం రెడీ చేసి పెడితే వాళ్ళు ఖచ్చితంగా తింటారు. ఇలా నేను పనసకాయ ఆకులు తీసుకొని వాటితో ఇలా ఇడ్లీ వేశాను. ఎలా వేశానో మీకు షేర్ చేసుకుంటాను. ముందుగా తోటకూరని తీసుకున్నానండి. ఒక కట్ట వరకు తీసుకున్నాను. అది చిన్న ముక్కలుగా కట్ చేసి వాష్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఎక్కువగా వాటర్ ఏం వేయవసరం లేదండి. కొద్దిగా మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్నప్పుడు వాటర్ ఉంటుంది కదా, దాంతోనే మనకి మెత్తటి పేస్ట్ అయిపోతుంది అనమాట. తర్వాత 2 క్యారెట్లు తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి. లేదంటే మీరు మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు. నేను కొంచెం ఇడ్లీ పొడి పొడిలాడుతూ వస్తుందని చెప్పి ఇలా తురిమాను అనమాట. ఒక బీట్రూట్ కూడా మీడియం సైజ్ తీసుకొని చిక్కంతా తీసేసుకొని ఇలా పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసేసుకొని బీట్రూట్ కూడా పక్కన పెట్టుకుందాం. ఇంకా పండిన మామిడికాయని ఒకటి చిన్నది తీసుకున్నాను. ఇలా స్కిన్ తీసేసి మొత్తం అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారుగా వీడియోలో చూపించినట్టుగా ఇలా మెత్తటిగా జ్యూస్గా తీసేసుకోవాలి. ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా డిఫరెంట్గా కలర్స్ ఇడ్లీ ఇలా వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా తింటారనమాట. వీటిని 3 రకాలు డిఫరెంట్గా వేసుకోవచ్చు అనమాట. నేను వీడియోలో చూపిస్తాను. తర్వాత ఆకుకూర కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే బీట్రూట్, క్యారెట్ తురుము కూడా అన్నీ ఒక పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి ఇలా తురుముకుని పక్కన పెట్టుకున్నానండి. వీటినేమో పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 4 కలర్స్ ఇడ్లీ ఇలా వేస్తున్నాను అనమాట. ఫస్ట్ క్యారెట్ని ఇలా ఇడ్లీ పిండి తయారు చేసుకుంటాం కదా మనం రెగ్యులర్గా, ఆ ఇడ్లీ పిండిలో క్యారెట్ తురుము వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇదేమో ఆరెంజ్ కలర్ ఇడ్లీలా వస్తుందన్నమాట. తర్వాత బీట్రూట్ తురుము వేసుకుందాం. బీట్రూట్ తురుము వేసుకుంటే పింక్ కలర్ ఇడ్లీలా వస్తుంది. పిల్లలు చాలా ఆశ్చర్యంగా తింటారనమాట. ఇలా కలర్స్ ఇడ్లీ వేసి పెడితే వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకు కూడా కొంచెం శ్రమ తగ్గుతుంది. వాళ్ళని బతిమలాడి పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. ఇలా వేసిస్తే వాళ్ళే ఇంకా ఎక్కువగా కావాలని కూడా అడుగుతారు. ఇలా బీట్రూట్ కూడా మిక్స్ చేసేద్దామండి. మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ కలర్ ఇడ్లీకి ప్రిపేర్ చేసుకుందాం. గ్రీన్ కలర్ వచ్చేసి నేను తోటకూర తీసుకున్నానండి. మీరు పాలకూర అయినా తీసుకోవచ్చు. ఏదైనా సరే గ్రీన్ కలర్ వస్తుంది కాబట్టి మంచిగా పేస్ట్ చేసుకుని కలుపుకోవడమే. తర్వాత నేను ఎల్లో కలర్ కోసం మ్యాంగో తీసుకున్నాను. మ్యాంగో ఏమంత స్వీట్గా ఏమనిపించలేదు, నార్మల్గానే ఉంది. బాగుంటుంది కూడా. ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. ఇలా ఎల్లో కలర్గా మనం ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలని, కోన్ షేప్లో రావాలని నేను పనసకాయ ఆకులను తీసుకున్నానండి. ఈ పనసపండు ఆకుల్ని ఎలా చేసుకోవాలో నేను కోన్ షేప్లో మీకు చూపిస్తాను. వీడియోలో చూడండి. మా ఇంటి దగ్గర పనస చెట్టు ఉందండి. చెట్టు ఆకులు కోసుకొచ్చాను. వాటిని శుభ్రంగా వాష్ చేసేసి ఇలా కోన్ షేప్లో తయారు చేసుకొని మనం టూత్ పిన్స్ ఉంటాయి కదా, ఆ టూత్ పిన్స్తో ఇలా స్టిక్ చేసేయాలన్నమాట. ఇలా పెట్టేసుకుంటే పిండి మనకి బయటకు రాకుండా ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలా చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇడ్లీ పిండి. ముందుగా నేను బీట్రూట్ తీసుకుంటున్నాను. బీట్రూట్ అయితే మంచి కలర్గా ఉంటుందని వేసాను. తర్వాత బీట్రూట్ కూడా ఇలా కొంచెం ప్రెస్ చేసి పెట్టండి, మరి బయటికి రాకుండా. మరి ఇడ్లీ పొంగుతుంది కాబట్టి కొంచెం సరిపడా వేసుకుంటే సరిపోతుంది. మరి బయటకు వచ్చేలా పెడితే అవి బయటకు స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. తర్వాత క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ని కూడా ఇలా కోన్లో స్టఫ్ చేసేసాను కదా. ఇలా వెజిటబుల్ ఇడ్లీ వేసుకుంటే పిల్లలకి మంచి పోషకాలన్నీ అందుతాయి అన్నమాట. తర్వాత ఆకుకూరతో చేసిన ఇడ్లీ కూడా వేసేస్తున్నాను. గ్రీన్ కలర్ ఆకుకూరలో ఉండే పోషకాలన్నీ మంచిగా అందుతాయి అన్నమాట. గ్రీన్ కలర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎల్లో కలర్ కూడా వేసేసుకుందాం. ఎల్లో కలర్ అంటే ఫ్రూట్తో చేశానండి డిఫరెంట్గా. ఇలా ఫుడ్ కలర్స్ కలుపుకోవడం కన్నా న్యాచురల్గా ఇలా కలర్స్తో వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అలాగే
నార్మల్ పిండితో నార్మల్గా వైట్ కలర్ వచ్చేలాగా వైట్ ఇడ్లీ వడ వేసుకుందాం. మల్టీ కలర్స్లో ఉంటుంది కాబట్టి నేను ఈ వైట్ కలర్ కూడా వేశాను. చూసారు కదా, ఇలా కలర్ఫుల్గా 5 రకాలు వేశాను నేను. ఉడికించిన తర్వాత ఎలా ఉన్నాయో చూద్దామా. వీటిని నేను ఇంకా డిఫరెంట్గా ఉండాలని మల్టీ కలర్స్ లాగా అన్నీ కలిపి ఒక కోన్లో వేశాను. ఇవి ఎలా వచ్చినాయో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం. మీరు కావాలంటే ఇవి ప్లేట్స్లో అయినా వేసుకోవచ్చు. ఆకులో వేసి తింటే చాలా హెల్త్కి మంచిదని చెప్పి నేను ఇలా వేశాను. అది కూడా కోన్ షేప్ అయితే ఇంకా పిల్లలు ఇంకా డిఫరెంట్గా ఉందని చెప్పి ఇంట్రెస్ట్గా తింటారు. ఐస్ క్రీమ్లా ఉన్నాయని చెప్పి ఇంట్రెస్ట్గా తింటారని వేశారనమాట. వీటన్నింటినీ ఆకులు రిమూవ్ చేసేసి మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. వీటిని టమాటా చట్నీ అయినా లేదంటే అల్లపు చట్నీ అయినా నార్మల్ పప్పుల చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది. పిల్లల కోసమనే కాదండి, పెద్దవాళ్ళ కోసమైనా సరే. చాలామంది ఇడ్లీ అంటే ఇంట్రెస్ట్గా తినరు. డైటింగ్లో ఉన్న వాళ్ళైనా ఇలా వెజిటేబుల్స్తో మిక్స్డ్గా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం NRBM Gems-ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జర సబ్స్క్రైబ్ చేసుకుందరు.